ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకు ఏ వంట రాసి ఉందో చూసేద్దామా? భలే చమత్కారంగా ఉంది. ఫ్రూట్స్ అంటే ఏంటి? జామిడికాయ ఫ్రూటు, మామిడి పండు ఫ్రూటు, టమాటా ఫ్రూటా అడుగుతూ ఉంటాను కదా. కానీ ఇప్పుడు చెప్పే ఫ్రూట్స్ అయితే మనకి తల తిరిగిపోవాల్సిందే. మరి ఫ్రూట్స్ ఆఫ్ ద ఓషన్ అంటే సముద్రంలో పండే పళ్ళు అన్నట్టు. మరి రొయ్యల్ని చేపల్ని కూడా ఫ్రూట్స్ ఆఫ్ ద ఓషన్ అంటారు. మరి ఈరోజు మీకోసం రొయ్యలతోటి అదిరిపోయే డిష్ చేసేస్తాను. మార్కెట్లో పెద్ద పెద్ద రొయ్యలు చక్కగా చౌక ధరలో దొరికేసాయి. అందుకే కొనుక్కొచ్చాను మీకోసం మంచి రొయ్యల బిర్యానీ చేద్దామని. బిర్యానీ అనేసరికి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని రెడీ పెట్టేసుకుందాం. ఏ బిర్యానీ అయినా కానీ మంచిగా కాలిన ఉల్లిపాయల టేస్ట్ మనకి బిర్యానీలో చాలా ఇష్టం. కానీ వేరే బిర్యానీ రొయ్యల బిర్యానీకి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో ఈరోజు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఎప్పుడైనా కానీ బిర్యానీ అనేసరికి దాంట్లో ఉల్లిపాయలు వేసి వాటిని కాల్చుకొని చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు డైరెక్ట్ మన రొయ్యలు వేసి ఫస్ట్ కుక్ చేసుకొని దాని తర్వాతే మరొకటి సముద్రపు అంటే ఫిష్ కానీ రొయ్యలు ఇలాంటి వాటికి పెరుగు చాలామంది వాడరు. పెరుగు వాడతాను, నాకు చాలా ఇష్టం బిర్యానీల్లో. మరి దాంతోపాటు మంచి బిర్యానీ చేసేటప్పుడు ఏంటి ఏమనుకుంటున్నారు? ఇది ఏం లేదండి, కొబ్బరి పాలు కూడా వేసుకుంటే మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం మార్కెట్లో ఈ మధ్య వెళ్ళినప్పుడు ఈ బిర్యానీలో వేసే మసాలా ఎక్కడ మనకి కనబడవు. ఎందుకంటే ఇలా వేసుకుంటే చాలా ఖరీదైపోతుందని చెప్పేసి కేవలం కొంచెం గరం మసాలా పొడి వీటిని చేసుకొని వాడేసుకుంటున్నారు. ఈరోజు కూడా మనం గరం మసాలా పొడి వేసుకొని చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకుందాం. మరి బిర్యానీ చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడి చేసుకుందాం. బిర్యానీకి నూనె వేసి పెట్టుకున్నాను. కానీ అందులో ఏం వేస్తున్నాను అంటే ముందుగా మన రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు, దీంట్లో కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ రొయ్యలకి ఈ పసుపుకి చక్కగా పట్టించేస్తాను. అలాగే దీంట్లో కొంచెం అంత మైదా పిండి కూడా వేస్తాను. ఎందుకంటే ఈ రొయ్యలకి ఈ మసాలా కొంచెం పట్టేట్టు. అలాగే కొంచెం అంత కారపొడి కూడా ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు వీటిని మనం ముందుగా ఫ్రై చేసి తరువాత లాస్ట్లో ఈ రొయ్యలు వేసుకోవాలి. ఎలా వేసుకుంటే ఈ రొయ్యలు మంచి టేస్టీగా ఉంటాయి? ఎందుకంటే రొయ్యలు చాలాసార్లు సపరేట్గా కుక్ చేసుకొని లాస్ట్లో వేసుకుంటారు. అలా కాదు, ఈ నూనెలోనే రొయ్య ఫ్రై అవ్వాలి. ఈ రొయ్యల్ని ఇలా చూడండి, మంచి పెద్ద పెద్ద రొయ్యలు వేసేసరికి ఆహా, వేస్తుంటేనే మంచి మజా అనిపిస్తుంది. ఈ రొయ్యల్ని చక్కగా రెండు వైపులా లైట్గా కుక్ చేసుకుందాం. అయితే రొయ్యల పైన షెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మేము ఇలాంటి నూనెలో వేసి కుక్ చేసి ఆ రొయ్యల సువాసన తీసి దాంట్లో వండుకుంటేనే మన రైస్కి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని రెండు పక్కల కుక్ చేసి ఇదే నూనెలో ఉల్లిపాయలు అవన్నీ చక్కగా కుక్ చేసి చేసుకుందాం. మన రొయ్యలు ఒక పక్క లైట్గా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకు కూడా తిప్పేసుకుందాం. ఇలా ఫోర్క్ ఇలాంటిది ఏదైనా ఉంటే చక్కగా తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఒకటి గమనిస్తే రొయ్యలు ఒక్కొక్క దానికి తాకకుండా చక్కగా ఈ నూనెలో స్ప్రెడ్ అయ్యే విధంగా నేను పెట్టేశాను. ఎందుకంటే రొయ్యల్లో నుంచి తేమ బయటకు వస్తుంది. ఆ తేమ చక్కగా ఈ నూనెలో స్ప్రెడ్ అవ్వాలి. ఆ నూనెకి ఒక మంచి ఆ రొయ్యల సువాసన అందించాలి. అట్లా అని చెప్పేసి రొయ్యల్ని 5 నిమిషాలు కుక్ చేయకూడదు. కేవలం 2 నిమిషాలు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రొయ్యల్ని ఒక్కొక్క దాన్ని తీసేసి చక్కగా ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. చూడండి, పెద్ద పెద్దగా రొయ్యలు ఉంటే ఆహా, ఈ రొయ్యల బిర్యానీ తింటుంటే వస్తుందండి మజా. ప్రతి ఆదివారం మా ఇంట్లో ఏదో ఒక బిర్యానీ కంపల్సరీగా చేసుకుంటాం. అందరం టేబుల్ పక్కన కూర్చొని చక్కగా తిని ఎంజాయ్ చేస్తాం. రొయ్యలు రెడీ. ఇదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని చక్కగా వేసేసుకుందాం. వేసి వీటిని చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ రంగు వచ్చాయి.
మొత్తం కాకుండా సగం ఉల్లిపాయలు తీసి మనం ఈ రొయ్యలతో పాటు వేసుకుందాం. ఈ మిగతా ఉల్లిపాయల్లో మనం కొబ్బరి పాలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మన గరం మసాలా పొడి కూడా ఇందులోనే వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు, అలాగే దీంట్లో పెరుగు, కొంచెం కారపొడి వేసిన మసాలాలు రొయ్యలతో కూడా వేసుకున్నాను, మరి కొంచెం ఇందులో కూడా వేసుకున్నాను. దీంట్లో మనకి మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఆ మసాలా ఇందులో వేసేసుకొని దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. పుదీనాకు ఇదంతా మంచి సువాసన వస్తుంది. ఇక్కడ మన వేడి వేడి నీళ్లు ఇలా మసులుతున్నాయి కదా. మరి మంచి బిర్యానీ అంటే దాంట్లో ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. అందులో మరి న్యూట్రల్ ఫ్లేవర్గా ఉన్న నూనె కూడా వేసుకోవాలి మన రైస్కి. ఆ నూనె కూడా వేసి ఇప్పుడు దీన్ని స్లోగా మరొకసారి మసిలిన తరువాత మనం ఇందులో రైస్ వేసి కుక్ చేసుకుందాం. ఇక్కడ మన రొయ్యల వేయించిన దీంట్లో మంచి సువాసన కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి గరం మసాలా కూడా మరీ ఎక్కువ కాకుండా మనం చేసుకునే దానికి మంచి ఫ్లేవర్ ఇచ్చేట్టు. అయితే మనం వేరే చికెన్ బిర్యానీ అవన్నీ కచ్చా చేసినప్పుడు రైస్ని మనం 80% కుక్ చేసుకుంటాం. కానీ రొయ్యల బిర్యానీ ఇలా కుక్ చేసుకున్నప్పుడు 90% కుక్ చేసుకోవాలి. మిగతాది ఈ ఆవిరిలో కుక్ అవుతుంది. మసాలా రెడీ ఉంది. మంచి రొయ్యల ఇందులో వేయించుకున్నాం కాబట్టి ఆ సువాసన కూడా కొబ్బరి పాలతోటి మంచి టేస్ట్ వస్తుంది. ఈ నీళ్ళల్లో తగినంత ఉప్పు, నూనె వేసాను. మీరు కావాలంటే ఇందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే ఇంకా షాయి జీరా కూడా ఈ రైస్లో వేసేసుకోవచ్చు. గరం మసాలా ఇందులో వేసాం కాబట్టి ఇంకా ఏం వేయను. ఇప్పుడు ఇందులో మనం బాస్మతి రైస్ని చక్కగా నానబెట్టుకొని ఆ రైస్ని మనం వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే మన రైస్ చక్కగా పలుకులుగా చక్కగా వస్తుంది. ఇందులో వేసి మనం ఈ రైస్ని 90% వరకు కుక్ చేసుకుందాం. ఎందుకంటే మనం చేసేది రొయ్యల బిర్యానీ. 90% ఇందులో కుక్ చేసుకొని తర్వాత ఈ మసాలాలో వేసి కుక్ చేసుకుందాం. చక్కగా పలుకులుగా ఉండాలి అంటే ఇలా నీళ్లు మొత్తం పొయ్యేలా తీసేసి తర్వాత ఈ రైస్ని పొడిగా పైన ఇలా జల్లుకోవాలి. ఈ రైస్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వత్తకూడదు. రొయ్యలు ఎప్పుడా ఆగండి, చూపిస్తాను కదా, చూడండి. ఇలా దమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఉన్న రైస్ ఏమో కొంచెం ఆ కింద మసాలాకి కొంచెం అంత కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిగతా రైస్ని మనం స్లోగా దీనిపైన మరింత జల్లేసుకుందాం. అయితే ఈ నీళ్ళని పరేయకుండా మనం అట్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీలు చేసేటప్పుడైతే ఈ నీళ్ళని చాలా జాగ్రత్తగా పెట్టుకొని, ఎందుకంటే ఒకవేళ మనకి ఇంకా కొంచెం కుక్ అవ్వాలంటే ఈ వేడి నీళ్లు మనకి బాగా ఉపయోగపడతాయి. వేరే నీళ్లు వేసే బదులు ఇదే నీళ్లు మనం ఈ రైస్ లోపల దీంట్లో వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మన రైస్ అంతా వేసేసాం. దానిపైన కొత్తిమీరను కూడా ఇలా జల్లేసుకుందాం. మరి మిగిలిన పుదీనా ఆకును కూడా ఇలా జల్లేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పెట్టుకున్న ఈ రొయ్య ముక్కలు, అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని దీనిపైన వేసేసుకుందాం. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. కానీ అన్నిటికంటే టేస్ట్ ఇవ్వాల్సినవి మన రొయ్యలే. మరొక రొయ్య ఉల్లిపాయలను కూడా చక్కగా వేసుకుందాం. కావాలంటే మీరు కొంచెం అంత నెయ్యి ఇలా అక్కడక్కడ వేసేసుకోవచ్చు. అందరికీ ఈ కుంకుమ పువ్వు నీళ్ళను కూడా వేసుకొని దీనిపైన నిమ్మకాయని కూడా ఆ గింజలు పడకుండా పిండేసుకుందాం. ఇలా వేలు పెట్టామనుకోండి, ఆ నిమ్మకాయ గింజలు మన వేళ్ళల్లోనే విరికిపోతాయి. అందులో నుంచి నిమ్మకాయ రసం మాత్రం కింద పడుతుంది. కానీ మరీ ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఈ ఆవిరి మనకు కావాలి. దీనిపైన మూత పెట్టేద్దాం. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు దాన్ని స్లోగా స్టీమ్ అవనిచ్చి స్టవ్ కట్టేద్దాం. అప్పుడు మరొక 4-5 నిమిషాలు ఆగిన తర్వాత వీటిని తింటే మన బిర్యానీ అదిరిపోతుంది. మరొక 3-4 నిమిషాల తర్వాత, అంటే బిర్యానీ చల్లారిన తర్వాత కాదండి, దాంట్లో పొగ వేడి ఉన్నప్పుడే తింటే మరి బిర్యానీ మజా. మరి దాన్ని చక్కగా వడ్డించుకోవడం కోసం ఇలా జాలి గరిటె లాంటివి తీసుకొని మనం మూత ఓపెన్ చేసేద్దామా. పట్టేసింది. ఓహో, ఇలా తీస్తుంటే ఆ రొయ్యలన్నీ చక్కగా కుక్ అయి ఆ రైస్ కూడా చూడండి పలుకుల్లా పువ్వుల్లా ఇలా పైకి లేచిపోయినట్టుగా రైస్ ఎంత చక్కగా ఉందో. పైన వైట్ రైస్, కిందకి వెళ్ళామనుకోండి మనకి బ్రౌన్ రైస్.
ఇవన్నీ కలుపుకుంటేనే ఒక అద్భుతమైన బిర్యానీ. ఆహా, రైస్ నేను తీసి ప్లేట్లో వేస్తుంటే మీరు చూడాలి ఎట్లా పలుకులుగా ఎంత చక్కగా ఎంత బాగుందో. ఈ రొయ్యలు, ఈ అన్నం ఇవన్నీ తినాలి అంటే బ్రహ్మాండంగా. అలాగే పైన మన తెల్లగా కుంకుమ పువ్వు నీళ్లు రైస్ అంతా పర్ఫెక్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన బిర్యానీ రెడీ అయిపోయిందో. రొయ్యల బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో ఒక్కొక్క రొయ్య చూడ్డానికి ఇంత పెద్దగా ఉన్నాయి, భలే బ్రహ్మాండంగా. సో అంతేకాకుండా మన రైస్ చూడండి, పువ్వుల ఆ సువాసన అదిరిపోయింది. మరి తప్పకుండా మీరు కూడా టేస్టీ రొయ్యల బిర్యానీ, రొయ్యలు కూడా కొరకగానే కరిగిపోయే విధంగా తయారైంది. మీరు కూడా ఇంత అద్భుతమైన టేస్ట్ ఈ సూపర్ షెఫ్ లా చేసుకొని తినాలి అంటే ట్రై చేయాలి కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో రొయ్యల బిర్యానీ ట్రై చేయండి. ఎందుకంటే చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి, అద్భుతమైన రుచుల్ని వాహ్ సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి. అదిరిపోయింది. రొయ్యల బిర్యానీ తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్లో రొయ్యలు తీసుకుని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత మైదా పిండి, కారపొడి కూడా వేసి కలుపుకొని ఒక పాన్ లో కొంచెం నూనె వేసి రెండు పక్కల ఫ్రై చేసి ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొబ్బరి పాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం పెరుగు కూడా అందులో వేసి కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేయించుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత వేడి నీళ్లలో షాజీరా, బిర్యానీ ఆకు, మసాలాలు కూడా వేసి అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 90% రైస్ కుక్ అయ్యేంత వరకు ఉడికించి దీన్ని ముందుగా చేసుకున్న మసాలా మిశ్రమం పైన ఈ రైస్ వేసి కొత్తిమీర కూడా వేసి పుదీనా, ఆ రొయ్యలు కూడా దానిపైన అమర్చి మూత పెట్టి ఒక హై ఫ్లేమ్ లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ కట్టేయాలి. మరొక 3-4 నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని వేడిగా మనం వడ్డించుకుంటే మన రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత నాగ సరస్వతి, సత్యనారాయణపురం, విజయవాడ, కృష్ణా జిల్లా. కంగ్రాచులేషన్స్ నాగ సరస్వతి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, చూడటానికి మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అని ఏ పండు గురించి వేమన గారు పద్యం రాశారు? ఏ మామిడి పండు, బి గుమ్మడి పండు, సి దొండ పండు, డి మేడి పండు. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేసారు కదా. మరి ఈ రోజు కాంటెస్ట్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మరి సోమవారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి మీరు చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.